Like, share and subscribe to Inspire Media. విశ్వక్ సేన్ గారు ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. అవును సార్. మీ వెళ్ళిపో మాకే కెరీర్ నుంచి వెళ్ళిపో మాకే దగ్గర నుంచి ఇప్పుడు మెకానిక్ రాకీ వరకు మీ ప్రస్థానంలో మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు విశ్వక్ సేన్ అంటే. ఇందులో చాలామంది కంటెంట్ కంటే కాంట్రవర్సీ క్రెడిట్ ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే కాంట్రవర్సీతో సినిమాలు ఆడడం అనేది 100% నిజం. మనం ఏం చేసినా మంచి బెస్ట్ ఓపెనింగ్ కోసం మీరు మీ ఎఫర్ట్స్ పెడుతున్నారు. అవును సార్. 100% మీరు పెట్టిన ఎఫర్ట్స్ మీకంటూ రావడానికి ఖచ్చితంగా విషయం లేకుండా ఈ స్థాయికి రారు. అవును సార్. ఈ 7 సంవత్సరాల కెరీర్లో 7 కోట్లు రెమ్యునేషన్ తీసుకునే స్థాయికి మీరు ఎదిగారు. 100% 7 కోట్ల రెమ్యునేషన్ స్థాయికి ఎదిగారు. ఇప్పటి వరకు మీ కెరీర్ వెనక్కి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ స్థాయికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఏమైనా మిస్ అయిన ఫీలింగ్ కనిపిస్తుందా? మీకు దినేష్ నాయుడు ఎప్పుడైనా గుర్తొచ్చాడా? ఏం లేదు సార్, పొద్దున్న లేగానే ఫస్ట్ ఎంత దూరం వచ్చినామో దానికి ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఆడియన్స్ నన్ను రిసీవ్ ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం ఆడియన్స్ సార్. అసలు ఏమాత్రం అన్కండిషనల్ లవ్ ఇచ్చుకుంటూ ఫలక్నామా దాస్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఎదగడం వదిలేస్తే ఉన్నది ఖరాబ్ చేసుకోవద్దు అనుకొని మార్నింగ్ ఫస్ట్ నేను చెప్పుకునేది అదే. నీ దగ్గర నువ్వు వెళ్ళేది నీ బాధ్యత, కానీ నీ ఉన్నది ఖరాబ్ చేసుకోకపోవడం అంతకంటే పెద్ద బాధ్యత అనిపిస్తుంది సార్. విశ్వక్ సార్ నమస్కారం. లాంగ్ టైం నో సీ. మామూలుగా నువ్వు మొదటి సినిమా నుంచి అగ్రెసివ్గా ఉండేవాడు, కానీ ఈ మధ్యన నేను జూబ్లీస్లో షర్ట్ తిప్పుకుని తిరగను, నా ఫిలిం నగర్ ఇల్లు వదిలి వెళ్ళను, అలా మార్పు ఎందుకు వచ్చింది అంటే కాస్ట్లీ షర్ట్లు సార్. అప్పుడు అంటే చీప్ షర్ట్లు, అప్పుడు అంటే చీప్ షర్ట్లు వేసుకుంటుండే. ఇప్పుడు జర అప్పుడప్పుడు 1-2 లక్షలు ఇస్తున్నాయి షర్ట్లు కొనుక్కుంటే, అందుకనే ఇప్పుడు తెలుసుకోవట్లేదు. సరే, షర్ట్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇద్దరు మామూలు జనరల్గా హీరోయిన్స్ అందరూ హీల్స్ వేసుకుంటారు, నువ్వేంటి షూకి కొత్తగా చేయించుకున్నట్టున్న స్పెషల్గా? కొరియన్ కొత్త మోడల్ సార్, ఇంకా కొరియన్ స్ట్రీట్ స్టైల్. అంటే హీరోయిన్ కంటే హైట్గా ఉండాలనా? లేదు సార్, కొనుక్కున్నా అంతే. ఇంకా కొరియన్ ప్రజెంట్ ట్రెండ్లు ఉంది అది అంతే. ఓకే ఓకే. హైట్ అంత తక్కువ లేను మీరు అట్లా. చాలా రోజుల నుంచి మీకు ఒక సాలిడ్ హిట్ పడాలని అందరూ కోరుకుంటున్నారు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ మీ యాక్టింగ్ని లైక్ చేసే వాళ్ళు కానీ. మోస్ట్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో అది కొట్టేస్తారు అనుకున్నాం, బట్ మిస్ఫైర్ అయింది. హోప్ఫుల్లీ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయ్యేది ఉండే అంటారు. ఓకే, ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ సినిమాకి సంబంధించి మీరు కూడా వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ అని విన్నా నేను. సో యాజ్ ఎ హీరోగా అలాగే మీకు షేర్ ఉంది కాబట్టి, అండ్ ఆల్ ది బెస్ట్. 2 రకాలుగా బ్లాక్ బస్టర్ కొట్టాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. విశ్వక్ గారు చెప్పండి సార్, చెప్పండి. విశ్వక్ అంటే ఒక కంటెంట్, విశ్వక్ అంటే ఒక యాటిట్యూడ్, విశ్వక్ అంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. వీటి వల్ల మీ సినిమాలకు చాలా వరకు హెల్ప్ అయింది. ప్రతి సినిమాకి ప్రమోషన్ టైంలో కావచ్చు, ఇంకో రంగంలో కావచ్చు హెల్ప్ అయింది. ఆ సినిమాల ఓపెనింగ్స్ వరకు అది ప్రభావం చూపించింది. అయితే సార్ గామి అనే సినిమాకి ఏ కాంట్రవర్సీ జరిగింది సార్? సార్ గామి కాకపోవచ్చు, కానీ మిగతా చాలా సినిమా గామి అనే సినిమాకి ఏమైనా జరిగిందా? అది న్యాచురల్, ఏవి ప్లాన్ చేసినాయి కాదు. ఐ రెస్పాండ్, ఐ రియాక్ట్ అంతే. మీకు అట్లా అనిపిస్తుంది రిలీజ్కి ముందు ఇటు చేస్తుండేమో అని, కానీ అదేం లేకుండానే గామి అనే సినిమా బ్రహ్మాండంగా చక్కగా ఓపెనింగ్ తెచ్చుకుంది. నాకు వచ్చిన ఏంటంటే మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, పర్సనల్ లైఫ్ మీద ఎంతవరకు ప్లస్ అయిందా మైనస్ అయిందా, ఎంతవరకు ప్రభావం చూపించింది అది? అసలు డెఫినెట్లీ ప్లస్ అయింది. అంటే ఏం ఫిల్టర్ లేకపోవడమే ప్లస్ అయింది అనుకుంటా సార్. నాకు తెలిసి మారమని చెప్పి చూసుకొని ఉండు అని చెప్పిన వాళ్ళు కొందరు అయితే, ఇట్లనే ఉండు అని చెప్పిన వాళ్ళు చాలామంది. సో డెఫినెట్లీ ప్లస్ అయిందని చెప్తా సార్. ప్లస్ అయిందంట, డెఫినెట్లీ ప్లస్ అయింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Like, share and subscribe to Inspire Media.